మహాభారతం అధ్యాయం 27. శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలుడు చనిపోయాడన్న వార్త శిశుపాలుడి స్నేహితుడైన సాలువుడికి తెలిసింది. వెంటనే అతడు అగ్రహోదగృహుడయ్యాడు. గొప్ప సైన్యంతో ద్వారకను ముట్టడించాడు. ఇంకా శ్రీకృష్ణుడు ద్వారకకు రాలేదు. ముసలివాడైన ఉగ్రసేనుడు ద్వారకను రక్షించే పనిలో ఉన్నాడు. ద్వారక గొప్ప కోట. అది బలమైన సైన్య రక్షణలో ఉంది. ఒక ద్వీపంలో ఈ కోట నిర్మితమైంది. శత్రు సైనిక దుర్భేద్యంగా ఉంది. సైన్యానికి విశాలమైన స్థలం, వివిధ అస్త్రాలు, అందరికీ చాలా కాలం వరకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. కోటను గొప్ప గొప్ప వీరులు రక్షిస్తున్నారు. కోటను శత్రువులు ఆక్రమించిన కాలంలో మద్యపానం సేవించరాదని, ఆటపాటలు కూడదని ఉగ్రసేనుడు సాటించాడు. వంతెలన్నీ ధ్వంసం చేశారు. రాజ్యంలోని ఏ రేవుకి ఏ పడవ రాకుండా ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఉన్న కందకానికి ఉన్న ఇనప చువ్వలో పాతబడ్డాయి. పట్టణం చుట్టూ ఉన్న గోడలు బలవత్తరం చేశారు. కోట ముఖద్వారాన్ని ఇనుప మొలతీగతో రక్షణ కల్పించారు. కోట నుంచి బయటికి వెళ్ళడానికి, లోనికి రావడానికి సంజ్ఞాక్షరాలతో నియమాలు పెట్టారు. నైసర్గికంగా ఆ ద్వీపం సురక్షితమైంది. ఇంకా దాన్ని బలవత్తరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. యోధుల వేతనాలను వృద్ధి చేశారు. సైనిక దళంలోకి చేరిన యువకులను జాగరూకతో కఠినంగా పరీక్షిస్తున్నారు. ఇంత రక్షణ ఉన్న వ్యవస్థ ఉన్న ద్వారక ముట్టడికి సాలువుడు తన సైన్యాన్ని బహు జాగ్రత్తగా ముందుకు నడుపుతున్నాడు. ద్వారక సైన్యాలు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేసరికి ద్వారక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో విచారపడ్డాడు. తక్షణం సాలువుడిని ఎదిరించి యుద్ధంలో అతన్ని ఓడించాడు. యువతం ఆట, పాండవుల యంత్రస్తపనం నుంచి విడిచి అరణ్యాలకు వెళ్ళడం తదితర అస్తినాపుర వింతలు శ్రీకృష్ణుడికి తెలిసాయి. శ్రీకృష్ణుడు తక్షణమే పాండవులు ఉండే అడవికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడితో పాటు చాలామంది పాండవుల వద్దకు వెళ్ళారు. ఇంకా వృష్టి, భోజ కుటుంబాలకు చెందిన ముఖ్య వీరులను చేరి దేశపు రాజైన దుష్టకేతువు, కేకయ్యలు కూడా వెళ్ళారు. వీరందరూ దుర్యోధను దుర్మార్గాలు విని అగ్రహోగ్రులయ్యారు. దుర్యోధనుడి వంటి క్రూరుల రక్తం భూదేవి తాగుతుందని అరిచారు. ద్రౌపది శ్రీకృష్ణుని సమీపించి గద్గత స్వరంతో తాను పడిన భంగపాట్లను ఆయనకి చెప్పింది. నేను ఏకవస్త్రంతో ఉన్నప్పుడు సభలోకి ఈడ్చుకొచ్చారు. ధృతరాష్ట్రుడి కుమారులు అనరాని మాటలతో, అసహ్యకర చేష్టలతో నన్ను ఆహ్వానించారు. నా బాధను చూసి వారు ఆనందించారు. నేను వారికి దాసినయ్యానంటూ అలాగే పిలిచారు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు కూడా నాతో వారికున్న బాంధవ్యాన్ని మర్చిపోయారు. ఓ జనార్దన, నా భర్తలు కూడా జ్యోతిగృహంలో క్రూరుల అపహాస్య అవమానాలు ఎదుర్కొన్నారు. వారు నన్ను రక్షించలేకపోయారు. భీముని బలపరాక్రమం, అర్జునుడి గాంధీవం ఎందుకు పనికిరాలేదు? అలాంటి అవమానాలు పొందిన పరిస్థితుల్లో నిస్సారమైన ఉన్నప్పటికీ బలం తెచ్చుకుని నన్ను హింసించిన క్రూరులను చంపి ఉండేవారు. పాండవుల ప్రఖ్యాతి గన్న వీరులు. అయినా దుర్యోధనుడు ఇంకా సజీవుడే ఉన్నాడు. పాండు చక్రవర్తి కోడలైన నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చారు. ఐదుగురు వీరులకు భార్యను నన్ను దారుణంగా అవమానించారు. ఓ మధుసూదన, నువ్వు కూడా నన్ను వీడావు అంటూ పూడుకుపోయిన గొంతుతో మాట పగల్చలేకపోయింది. శ్రీకృష్ణుడు హృదయం ద్రవించిపోయింది. ఏడుస్తున్న ద్రౌపదిని ఓరడించాడు. నిన్ను అవమానపరిచిన వారందరూ వారు ఓడిపోయిన ధూములో మట్టితో కలిసిన రక్తంలో పొరలు చేస్తారు. నీ కళ్ళు తుడుచుకో. నీ భంగపాటుకు తగిన ప్రతీకారం తీర్చుకుందాం. పాండవులకు అన్ని విధాలా నేను సాయపడతాను. నీవు చక్రవర్తి అవుతావు. ఆకాశం, హిమాలయాలు బద్దలవుగాక, భూమి పొడిగిపోవుగాక, సముద్రాలన్నీ ఇంకిపోవుగాక. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పిన రీతులు అంటే ధర్మాత్మను రక్షించడానికి, క్రూరులను చంపి న్యాయాన్ని ధర్మాన్ని నిలపడానికి,
నేను ప్రతి యుగంలోనూ భూమిపై అవతరిస్తున్నాను అన్న విషయం అతడే కార్యక్రమం సాధించడానికి అవతారం ఎత్తుతున్నాడో ఆ కార్యాన్ని సూచిస్తుంది. దృష్టజ్యుమ్నుడు కూడా తన చెల్లెలను ఓదార్చి కౌరవులు ఎలా నాశనం అవుతారో చెప్పాడు. నేను ద్రోణుడిని చంపుతాను. శిఖండి భీష్ముడి పతనము తప్పదు. క్రూరులైన దుర్యోధనుడు వారి అన్నదమ్ములను భీముడు చంపుతాడు. రథచోదకుడు కుమారుడైన కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడని ప్రద్యుమ్నుడు అన్నాడు. శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుంటూ, మీ కష్టకాలంలో నేను ద్వారకలో లేను. నేను అక్కడే ఉండి ఉంటే ఈ మోసపుద్యుత్తాన్ని జరగనివ్వకుండా అడ్డుకునేవాడిని. వారు నన్ను ఆహ్వానించకపోయినా నేనే వెళ్ళి ద్రోణుణ్ణి, కృపుణ్ణి ఇంకా ఇతర పెద్దలను ప్రోత్సహించి వారిని కార్యక్రమంలో దింపేవాడిని. ఎంత కష్టంలోనే అందరినీ పాడు చేసే జ్యోతాన్ని ఆపేసి ఉండేవాడిని. మిమ్మల్ని శకిని వంచే సమయానికి సాలుడు ద్వారకను ముట్టడించాడు. అతడితో యుద్ధంలో ఉన్నాను. అతన్ని జయించాక ఈ జ్యోతం గురించి, తర్వాత జరిగిన విషాదాంశాల గురించి నాకు తెలిసాయి. ఆ క్షణమే నేను మీ ఇబ్బందులను తప్పించుకోలేకపోయినందుకు తీవ్రంగా విచారిస్తున్నాను. కానీ పోయిన చెలికట్టు మళ్ళీ బాగు చేసేలోపు కొంత నీరు పోతుందన్నాడు. అర్జునుడి భార్య అయిన సుభద్రతోనూ వారి కుమారుడైన అభిమన్యుడితోనూ కృష్ణుడి ద్వారకకు తిరిగి వచ్చాడు. దృష్టజ్యుమ్నుడిని ద్రౌపదీపుత్రం తీసుకుని పాంచాలకు వెళ్ళాడు.